హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్లో చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. శ్రేయ తిక్క తీర్చిన చిన్ని అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. శ్రేయ చిరాగ్గా కూర్చుంటుంది అనమాట. ఏమైనా శ్రేయ అలా ఉన్నావు అని అంటే ఆ చిన్నిని బయటికి పంపిస్తే అది మళ్ళీ ఇంటికి వచ్చి టెస్ట్ చేసింది. బావకి ఇలా జరిగింది, అది బావకు దగ్గర అవ్వడానికి ఇలా సేవలు చేయడానికి దగ్గర అవుతుంది, అసలు బావకు దగ్గర అయిపోతుంది, ఏకాంత సేవ గిట చేస్తుంది. అంతా చూస్తూ నాగవల్లి అత్తయ్య అసలు ఏం చేయలేకపోతుంది, మళ్ళీ నాకు బాధే కదా ఇదంతా చూస్తే అని అంటది అన్నమాట. ఇలానే ఆలోచిస్తూ ఇలానే ఉండిపోతే నీ లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతావు, నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటది అనమాట. అన్నీ చేసే ఆ సేవలు ఈ సేవలు అన్నీ నువ్వే చేయాలి. టైంకి ఫుడ్ పెట్టడం, టైంకి టాబ్లెట్స్ ఇవ్వడం, ఇవన్నీ నువ్వే చేయాలి. మా బావ నన్ను సేవలు చేయనిస్తాడా అసలు అంటే మీ బావకి చిన్నికి పీకల దాకా కోపం ఉంది కాబట్టి నీతో సేవలు చేయించుకుంటాడు అని. చిన్ని మీద కోపం ఉంది కదా, అవును ఉంది. మరి నీ మీద కోపం లేనివాడు చిన్ని మీద కోపం ఉన్నప్పుడే అంతగానం చేసినప్పుడు నీ మీద కోపం లేనప్పుడు నువ్వు సేవ చేస్తే ఒప్పుకోడా అని. ప్రస్తుతం మీ బావ వీల్ చైర్కే అంకితం అయిపోయాడు, బెడ్ మీదకే లేవట్లేదు. అది నువ్వు అనుసారా తీసుకొని మీ బావకు నువ్వు దగ్గర అవ్వచ్చు కదా అని అంటది అన్నమాట. కేవలని నువ్వే చేసి మీ బావ లేచి నడుస్తే అప్పుడు ఆ క్రెడిట్స్ అన్ని నీకే దొరుకుతాయి కదా, అప్పుడు మీ బావ నీ మీద చాలా ప్రేమ కలుగుతుంది అని మీద కోపంతో నువ్వు ఆ మనసులోకి వెళ్ళిపోతావు అని అంటది. ఈక్వల్ టు ఏంటంటే చిన్ని మీద కోపం అలాగే ప్లస్ నీ మీద అభిమానం ఈక్వల్ టు ప్రేమ అంటే తేను ఏమంటది శ్రేయ ప్లస్ శ్రేయ ఈక్వల్ టు పెళ్లి. అబ్బా ఎంత బాగుందో అని అంటది అనమాట. చిన్ని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది అనమాట. వాళ్ళ నాన్న అంటారు, అమ్మయ్య అల్లునికి ప్రాణగండం తగ్గింది కదమ్మా, అది దానికి సంతోషపడాలి అని అంటారనమాట. అల్లుడు గారికి ప్రాణగండం తగ్గింది కానీ నాకు మొదలైంది నాన్న అని మనసులో అనుకుంటారు. అల్లుడు గారు సంతోషంగా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అలా బాధగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాను అనమాట. ఏం లేదు నాన్న అంటే ఏం కాలేదు అన్న మాటలనే ఏదో అయింది చెప్పు అని అంటారు. నాకు ప్రాణగండం ఉంది అని చెప్పడం మంచిది కాదు అని అంటే మన ఆఫ్ టికెట్ అంటాడు, అత్తగారి ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందేమో అని అంటారు అనమాట. ఏమన్నా దేవా నాగవల్లి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అమ్మ అని అడుగుతాడు అనమాట వాళ్ళ నాన్న. చెప్పు తల్లి ఏదైనా ఉంటే చెప్పు అని అంటది అనమాట. ఆడపిల్లకు తల్లి ఉంటే తల్లికి చెప్పుకునేది, కానీ నీకు తల్లి లేదు కదా అని బాధపడతాడు అనమాట వాళ్ళ. ఏదైనా ఉంటే చెప్పనా నాన్న, ఏం లేదు అని అంటది అనమాట. మ్యాడీ బాబుకి దూరంగా ఉన్నందుకు అలా బాధపడుతుందేమో అన్న నాన్న. ఆడపిల్లకు రాని కష్టం నీకు వచ్చిందమ్మా, దేవుడే నీకు తప్పిస్తాడు ఆ కష్టం అని. ఓనర్ ఇంట్లోకి వెళ్ళడానికి పోతే నేను వెళ్తాను నాన్న అని చిన్ని వాయిస్ వినిపిస్తుంది అనమాట. చిన్ని వాయిస్ అంటే ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుందని గోడకు వింటాడు. రేపు ఉండొచ్చు కదా అమ్మ అంటే లేదు నాన్న నేను వెళ్తానని అంటాడు అనమాట. శ్రీపాతకి ఇంట్లో చోటు లేదని చెప్పినా కానీ శ్రీపాత వచ్చిందనమాట. 500 రెంట్ పెంచాలి వీళ్ళకు అని అంటాడు అతను. వెళ్ళొస్తాను నాన్న మందులకు టైం అయింది అని అంటది అనమాట. అనగానే అతను వస్తాడు. అతను రాగానే మన చిన్న ఏం చేస్తుంది, మాయమైపోతుంది, ఒక రూమ్లో దాచుకొని అంతా వెతుకుతాడు అనమాట. ఒక శ్రీపాత్ర వినిపించింది అంటే శ్రీపాత లేదు కదా సార్ అంటే వాయిస్ వినిపించింది నాకు అని అంటే మొత్తం ఇల్లంతా వెతుకుతాడు అనమాట. ఇల్లంతా వెతుకుతే మన చిన్ని కనిపించకపోతే శ్రీపాత లేదు అని అంటే మళ్ళీ వాయిస్ వినిపించింది కదా నాకు అని అంటాడు అనమాట. హాఫ్ టికెట్ ఏమంటాడు, ఆ వెనక తిరగండి సార్ అని అంటారనమాట. వెనక తిరుగుతారు అనమాట. చిన్నిలాగా హాఫ్ టికెట్ మాట్లాడతారు. అంటే నువ్వు మాట్లాడావా అంటే అవును అంటే నీకు మెమరీ చేయడం గిట్ట వచ్చా అంటే అవును సార్ నాకు వచ్చు అని. నీకు అంత టాలెంట్ ఉందా అయితే నా గొంతు మిమిక్రీ చేయి అని అంటారు అనమాట. అయితే నీ గొంతు మిమిక్రీ చేయడానికి రాదు సార్, మీరు చాలా రిటైర్ వాయిస్, నీది చాలా గొప్ప వాయిస్ అని అంటాడు. అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. నన్ను యూనిక్ వాయిస్ అంటావా అంటే యూస్లెస్ ఫీస్ అని అంటారు అనమాట. అంటే ఏంటి అని అంటే యూనిక్ వాయిస్ సార్ మీది అని ఆగుతాడు అనమాట. ఏంటి మళ్ళాగాడు అని అంటారు. అని రేపు మున్సిపాలిటీ వాటర్ రావు, ఈ రోజే పట్టుకోవాలని చెప్పడానికి వచ్చాను అని అంటే సరే సార్ మీరు వెళ్ళండి అని అంటారు. అప్పుడే చిన్ని వచ్చి ఆయన వెళ్ళాడనంటే సరే నేను వెళ్ళొస్తానంటే అటు సైడ్ కాదమ్మా ఇటు సైడ్ నుంచి వెళ్ళు అని అంటాడు. నాగవల్లి మన మ్యాడీ దగ్గర కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది నాన్న అంటే బాగుంది అమ్మ అంటే అయ్యో టాబ్లెట్స్ వేసే టైం అయింది కదా అని టాబ్లెట్స్ తీస్తూ ఉంటే అక్కడ నుంచి శ్రేయలోకి చూస్తాను అనమాట. వెళ్ళి మార్కులు కొట్టేసే వెళ్ళు అని అంటే ఏంటత్తయ్య శ్రమ పడుతున్నావు, నేను తీసిస్తాను కదా అని అంటే నాకు శ్రమ కాదు నా ప్రేమ అంటే నాకిట బావ మీద ప్రేమ లేదా అత్తయ్య అని అంటే నేను చూసుకుంటాను లే అత్తయ్య మీరు వెళ్ళిపోను అంటే ఆమె వెళ్ళిపోతాను అనమాట. నాగవల్లి వెళ్ళిపోతే తర్వాత బావ శ్రేయ అంటది నువ్వు కోలుకోవడానికి తొందరగా నేను మంచి చేస్తాను బావ, నిన్ను మంచి చూసుకుంటాను, నేను మోటివేట్ చేస్తాను, నీవు తొందరగా కార్లో ఆఫీస్కి వెళ్ళేలా చేస్తాను అంటే సరే ముందు ఫస్ట్ నాకు టాబ్లెట్స్ ఇవ్వని అంటారు అనమాట. శ్రేయ టాబ్లెట్స్ ఇవ్వడానికి వెళ్తే ఆమె చూస్తుంది అనమాట. డాక్టర్ రాసిన స్లిప్ చూసి దాంట్లో మార్నింగ్ నైట్ అని టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. ఏమేం రాసింది తనకు అర్థం కాదు, డాక్టర్ రాసిన హ్యాండ్ రైటింగ్. అయితే 2 టాబ్లెట్లు మార్నింగ్ ఈవినింగ్ అని ఉంటాయి అనమాట. ఆ టాబ్లెట్లు ఏం చేస్తుంది, మార్నింగ్ ఇచ్చేది ఈవినింగ్ ఇచ్చేది తెలియక ఏదో ఒకటి ఇస్తే అయిపోతుంది కదా బావే కదా వేసుకునేదని ఇదికే వెళ్తుంది అనమాట. అప్పుడే మన చిన్న వచ్చి చేయి పట్టుకుంటుంది అనమాట. నువ్వు టాబ్లెట్ ఇవ్వకూడదు అని అంటే ఎందుకు ఇవ్వకూడదు అంటే లోకి వస్తుంది. ఎందుకు ఇవ్వకూడదు, ఆమె చిన్నప్పటి నుంచి ఉంది, నువ్వు మధ్యలో వచ్చావు తన లైఫ్లోకి, తను చిన్నప్పటి నుంచే లైఫ్లో ఉందంటే అవును నేను చిన్నప్పటి నుంచి బాబా లైఫ్లో ఉన్నాను, నువ్వు ఇప్పుడు వచ్చినావు అని అంటే వద్దు ఆ టాబ్లెట్ ఇవ్వకూడదు, అది మార్నింగ్ నైట్కి ఇచ్చే టాబ్లెట్, నువ్వు మార్నింగ్ ఇస్తున్నావు, అలా ఇస్తే తనకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, అలా ఇవ్వకూడదు అని అంటే నాకు ఇదే పని ఏంటి అనేసి వెళ్ళిపోతుంది అనమాట.
వెళ్ళిపోతే ఏంటి శ్రీవారు నేను వచ్చే వాళ్ళకి ఆగడానికి రాదా, నేను వచ్చిస్తాను కదా, నాకు తెలియదా అని ట్యాబ్లెట్ ఇస్తాం. మ్యారీ ట్యాబ్లెట్ వేసుకుంటాను అనమాట. సరే నేను వంట చేసి వస్తాను, ఇప్పటి నుంచి అన్న శ్రేయాని పిలవకుండా నన్ను పిలువు ఏదైనా అవసరం వస్తే అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. మన వంట చేస్తుంటే తర్వాత మన దేవ అంటాడు, ఈ లోకల్ వాళ్ళు రౌడీలు మంచివాళ్ళు లేరు, అందుకోసమని ఫారెన్ నుంచి తెప్పిస్తున్నాను, వాళ్ళు చిన్ని లేపేస్తానంటే నీకు చెప్తున్నాను బావా తొందరగా తనని లేపేసేయని నాగవల్లి ఉంటాయింది వచ్చి తినండి అని అనమాట. అయితే మేము వస్తున్నాం వెళ్ళు అని అంటే ఏంటి నాగవల్లి అది వచ్చి మనకు వంట వండించడం ఏంటి, అది వంట చేయడం ఏంటి, దాన్ని చూస్తుంటే నాకు చిరాకేస్తుంది అని అంటాడు దేవా. రోజులు బావా అది చచ్చే వరకు మనం తనతో ప్రేమగా నటించాలి అంతే, ఎందుకోసం అంటే మన మీద ఎవరికి డౌట్ రావద్దు కదా అని నాగవల్లి అంటారు. కూర్చొని తింటుంటారు. లోకేష్ వచ్చేసి వాళ్ళనే చూస్తారు. అత్తయ్య కర్రీ ఎలా అయిందని అంటే చాలా బాగా అయింది, చిన్ని చాలా బాగా చేసావు, మన శ్రేయకు నేర్పించు అని అంటే సరే అత్తయ్య అని అంటారు. అందరూ బాగుందా అన్నయ్య అని అంటే అవును బాగుంది అని అంటే అందరు బాగున్నారంటున్నారేంటి అని వాళ్ళు తింటారనమాట. మేమన్నా కర్రీ వేసుకొని తింటామని చూస్తే ఆ కర్రీలో ఉప్పు ఉంటుంది. ఉప్పు ఉండేసరికి ఎలా తింటున్నారు, నిజంగానే బాగుందా అని అంటే అవును నిజంగానే బాగుంది అని అంటారు అనమాట. అలాగే కలిపిన అన్నం తిని వాళ్ళకు అసలు తినాలని అనిపించకపోతే ఇద్దరు వచ్చి ఉమ్మేస్తారు, సింక్ దగ్గర వచ్చి ఉమ్మేస్తారు. అప్పుడే చిన్న వస్తుంది అనమాట. ఉప్పు కలిపిన విషయము నేను మాట్లాడుతుంటే నేను విన్నాను అని అంటారు అనమాట. విని వాళ్ళిద్దరు షాక్ అవుతుంది. ఆ షాక్ అయిన తర్వాత మన చిన్న ఏం చెప్తుంది అనమాట, నేను ఆల్రెడీ కూరలో ఉప్పు వేయలేను, మీరు వచ్చి ఉప్పు వేసారు, తర్వాత మీరు ఉప్పు కలిపిన కర్రీ మీరు డిసప్పాయింట్ అవుతారేమో అని మీకోసమని సపరేట్గా ఉప్పు కలిపి మీకు ఇచ్చాను అని అంటారు అనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.